కేసీఆర్ పై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రధాని పచ్చి అబద్దాల కోరు అని మంత్రి ఘాటుగా స్పందించారు. కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయాలంటే ప్రధాని సహాయం అక్కర్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఎన్డీఏలో కలుస్తారని చెప్పడం పచ్చి అబద్దమని ఆయన అన్నారు. ప్రధాని స్థాయి వ్యక్తి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పచ్చి అబద్దాలు మాట్లాడటం అత్యంత హేయనీయమని అన్నారు. మోడీ చాలా అన్యాయంగా మాట్లాడాడు, చాలా దుర్మార్గంగా మాట్లాడాడు. ప్రధానమంత్రి స్థాయి మాట్లాడవలసిన మాటలు కావు. కార్పొరేట్ స్థాయికి దిగజారేట. ముఖ్యమంత్రి మీద అవినీతి ఆరోపణలు చేసేటప్పుడు ఆధారాలతో సహా అవినీతి ఆరోపణలు చేయాలి. తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఆధారాలు లేవు, చట్టపరమైన చర్యలు లేవు. ఊరికే ప్రజల్లో బహిరంగ సభలో ముఖ్యమంత్రి అవినీతి పరుడు అని బట్టగాల్చి మీద వేసుడు కరెక్ట్ పద్ధతి కాదు. అసలు ప్రధానమంత్రి స్థాయి చేసే పని కాదది. కింద నుంచి పైదానికి అట్లనే ఉన్నారు వాళ్ళంతా. ఎవరు ఏం మాట్లాడుతాడో ఎవరికి తెలియదు. వాళ్ళ అసలు అవినీతికి రారాజులే వాళ్ళు. నరేంద్ర మోడీ గారే మొత్తం ప్రపంచంలో అత్యంత అవినీతిపరమైన ప్రధానమంత్రి. తెలంగాణలో ఎమ్మెల్యేని 100 కోట్లకైనా కొంటాము అని చెప్పి వీడియోలలో దొరికిపోయినారు కదండి. ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకు? ఒక ఎమ్మెల్యేకి 100 కోట్లు కొనడానికి ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఇట్లా అదానికి దేశాన్ని దోచిపెట్టి ఆయన ఇచ్చిన డబ్బులతోని అన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొని ప్రజలతోటి ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని 8 ప్రభుత్వాలని కూల్చేసారు. ఇప్పటికీ ఈయనతోటి మాట్లాడుకున్నారట ఇద్దరు. ఈయన నేను ఎన్డీఏలో కలుస్తా అని కేసీఆర్ గారు అన్నారట ఆయనతోటి. అది ఆయన ఇప్పుడు చెప్తాడు. అసలు అట్లా ఎవరేం మాట్లాడుకున్నారో ఏం తెలుస్తుంది? అట్లా చెప్పొచ్చునా? మీతో కలవము అని చెప్పి వాళ్ళకి చెంప చెల్లుమనేటట్టు ముఖ్యమంత్రి గారు వాళ్ళకి చెప్పినాడు. రిజెక్ట్ చేసినాడు వాళ్ళ ఆఫర్ని. మేమే ముఖ్యమంత్రి గారే, కేసీఆర్ గారే రిజెక్ట్ చేసిండు. వాళ్ళని మాకు ఏమవసరం అండి వాళ్ళతో కలిసేది? కేటీఆర్ని ముఖ్యమంత్రి చేస్తా, మీ ఆశీర్వాదం కావాలా అని నరేంద్ర మోడీకి కేసీఆర్ అన్నాడట. కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయడానికి నరేంద్ర మోడీ ఆశీర్వాదం ఎందుకంటే నాకు అర్థం కాదు. వాళ్ళు ఏమైనా 100 ఎమ్మెల్యేలు ఉన్నారా? మేము ఇద్దరం ఉన్నామా? మేము 100 ఎమ్మెల్యేలు ఉన్నాం, వాళ్ళు ఇద్దరు ఉన్నారు. కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే మా ఎమ్మెల్యేల ఆశీర్వాదం ఉండాలి, మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆశీర్వాదం ఉంటే సరిపోతుంది. మోడీ చాలా